నమస్తే, నేను మీ శౌర్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటు ప్రముఖ జ్యోతిష్య పండితులు, అలాగే అమ్మవారి సేవకులు, దత్తాత్రేయ గణపతి ఉపాసకులు మురళీధర్ శర్మ గారు ఉన్నారు. వారితో మాట్లాడేద్దాం. నమస్తే గురుగారు. మహాదేవ. గురుగారు, అఖండ 2 తాండవం మీరు 12వ నెంబర్ గురించి మిరాకిల్ నెంబర్ అని చెప్పారు. ఖచ్చితంగా రాసి పెట్టుకోండి అని చెప్పేసి ఛాలెంజ్ కూడా చేశారు. సో ఇదే రోజున 12వ నెల 12వ తేదీన అఖండ తాండవం, విలయ తాండవం చేస్తుంది అని. ఎందుకంటే అది పోస్ట్ పోన్ అయ్యి 12న రిలీజ్ అవుతుంది. అసలు ఏంటో మిరాకిల్, అసలు ఎట్లా ఉంటుంది? నిజంగా అంత సక్సెస్ కి ఆ నెంబర్ క్యాచ్ అయిపోతుంది అంటారు? తప్పకుండా అమ్మా. ముందుగా అఖండ గురించి మాట్లాడితే అది నేను చూడలే. ఫస్ట్ అది అంటే చూడలేదు అంటే కొన్ని రోజులు నేను లైట్ తీసుకున్నా. స్టార్టింగ్ లో ఉన్నదిలే అనుకున్నా, కానీ అనుకోకుండా నేను ఈ లైక్ ఐబొమ్మ దానికి అదేంది, అది టీవీకి వచ్చేసింది, అది మనకు మొబైల్లోకి వచ్చేసింది. ఉన్న విషయం చెప్తున్నా నేను, నా లైఫ్ లో జరిగింది నేను చెప్తున్నా. వచ్చిన తర్వాత ఆ మొబైల్ కనెక్ట్ చేసి టీవీలో పెట్టి చూద్దాం అనేసరికి స్టార్టింగ్ ఆ పేర్లు పడడము, దాని తర్వాత ఒక మొదటి 2-3 నిమిషాలు, ఒక 5-10 నిమిషాలలోనే ఈ అంటే ఈ మన అఘోరాగా ఉండేటువంటి బాలకృష్ణ గారికి సంబంధించి ఏదో సీన్ వస్తుంది. ఆ సీన్ చూడగానే నాకు ఒక్కసారి గూస్ బంప్స్ అయిపోయింది. అదే విధంగా అసలు ఆ పేర్లు పడే క్షణం గాని, అవి ఆ మ్యూజిక్ గాని, అది నాకు ఎందుకో కనెక్ట్ అయిపోయింది. అది ఇది చూడద్దు, ఇది పెద్ద స్క్రీన్ లో ఆ పెద్ద సౌండ్స్ లో దీన్ని చూడాలి అని ఫిక్స్ అయిపోయాను నేను ఇమ్మీడియట్ గా. నెక్స్ట్ డే కాక నెక్స్ట్ డే ఎప్పుడు ఉంది అని చెప్పి చూసుకొని, కొంచెం బిజీ షెడ్యూల్స్ అవి చూసుకొని ఖచ్చితంగా వెళ్ళిన. నేను, మా మిస్సెస్, పిల్లలు అందరం కూడా వెళ్ళినాము. ఇంటర్వెల్ సీను దగ్గర నుండి నాకు నీళ్లు గారిపోతున్నాయి. కొన్ని సీన్స్ వచ్చినప్పటి నుండి అసలు నాకు తెలియకుండానే నీళ్లు గారిపోతున్నాయి. నాకు శంకరుడు అంటే ఇక అది అంతా ఇంత పిచ్చి కాదు, మామూలు పిచ్చి కాదు, విపరీతమైన పిచ్చి నాకు. కనుక ఎవరు ఫోన్ చేసినా మహాదేవాని మహాదేవాని నేను పలకరిస్తా అందరినీ. ఆ సీన్స్ నాకు అసలు పిచ్చి లేచిపోయినాయి, ఉన్నమాట చెప్తున్నా. సో అంతటి ఆ సౌండ్స్ కానీ, ఆ ప్రతి సీన్ కానీ నాకైతే చాలా బాగా నచ్చింది. సో ఇవాళ ఒక ట్రైలర్ చూసా, అది రిలీజింగ్ ట్రైలర్ అదేదో ఉన్నది. బాలకృష్ణ గారు ఆ మనిషిని తీసుకొని పైకి లావట, పాప చుట్టూ ఇరుగు దిష్టి పొరుగు దిష్టి అని తీసి కింద వేసేస్తే పిచ్చి లేచిపోయింది నాకు నిజంగా. అసలు నిజంగా ఏంది ఇది అనుకున్నా. అంటే ఆ రేంజ్ లా ఒకవేళ ఉంటే సినిమానిగా తట్టుకోవడం మనతోటి కాదు, ఇక గూస్ బంప్సే అది. అంటే నిజంగా బోయపాటి దర్శకత్వంలో వచ్చింది. ఈ బెల్లంకొండ శ్రీనివాసు, రకుల్ ప్రీత్ సింగ్ ఎవరు హీరోయిన్, రైట్, ఈమె కూడా ఉంది అందులో. ఈ అఖండ హీరోయిన్ కూడా అందులో ఉంది, వన్ ఆఫ్ ద. ఆ సినిమా ఎన్నిసార్లు వచ్చినా నేను ఆ ఫైట్స్ కోసం చూస్తా. అసలు ఏం ఫైట్స్ అవి, బ్లాక్ సూట్లు వేసుకొని, బ్లాక్ డ్రెస్, అసలు ప్రతి ఫైట్ నిజంగా అద్భుతం. దాని తర్వాత రామ్ చరణ్ గారితో తీసినటువంటి మూవీ లో కూడా ఇంటర్వెల్ లో ఉండేటువంటి ఫైట్స్ హైలైట్ చెప్తున్నా. ఇవన్నీ ఒక మాస్ గా మనల్ని అట్రాక్ట్ చేసే విధంగా ఉంటాయి. సో అఖండాలో కూడా ఆ విజువల్స్ గానీ, ఆ ఎనర్జీ గానీ, అంటే కొందరు అంటారు మనిషి గుద్దుతే వీడు అంత దూరం వెళ్ళిపోవడేంది, ఇదేంది అన్నట్టుగా. పవర్ అట్లా అంటే ఈశ్వరునికి సంబంధించినటువంటి ఒక ధ్యానము, తన అంటే ప్రమద గణాలలో ఒకరిగా ఉండే విధంగా తనని చూపించండి. అంటే ఆ ఎనర్జీ అట్లా ఉంటది, అట్లా మీరు అన్నట్టుగా. సో ఇందులో కూడా అంతే ఎనర్జీగా ఉంటుంది అని మనము కోరుకుందాం. ఖచ్చితంగా సినిమా హిట్ కావాలి అని కోరుకుందాం. హిట్ అవుతుంది అని మాత్రము ఖచ్చితంగా 6th సెన్స్ ప్రకారంగానైతే అనిపిస్తూ ఉన్నది. 12వ తారీఖు కాబట్టి 12 అందుకే వీరికి ఒక గుర్తింపు ఉండిపోయే విధంగా ఆ ఈశ్వరుడు ఆపాడు. 12 అన్నట్టుగా
వీరికి నిజంగా ఒక లైఫ్ టైం గుర్తుండిపోయేటువంటి నెంబర్ గా రిలీజ్ కావాలి అని చెప్పి సాక్షాత్తు ఆ భగవంతుడు ఆపి రిలీజ్ చేపిస్తూ ఉన్నాడు. ఇది నిజంగా అంటే మిరాకిల్ అని చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా తమన్ గారి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ గాని ఈ సినిమాలో ఉండేటువంటి ఈశ్వరునికి సంబంధించిన ప్రతి సీన్ కూడా హిందువుకు ఇది ఒక అంటే హిందుత్వంలో ప్రతి ఒక్కరికి ఒక పిలుపులాగా గాని ఒక చలనం లాగా గాని ఒక తండ్రి ఒక మనకు ఏం చెప్తాడు ఒక మంచి ఒక హితం లాగా మనకు ఇది ప్రతి ఒక్కరికి అది అర్థం కావాలి ఒక మెసేజ్ లాగా ఉన్నది అంతే అనేది మనం కోరుకుంటూ ఖచ్చితంగా అందరూ చూడండి. ఎందుకంటే 12 కనుక అది 100% బాగుండాలి ఖచ్చితంగా. ధన్యవాదాలు గురుగారు. మహాదేవ.